హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే మార్చురి. ఈ పదం వినగానే మనసులో ఏమొస్తుంది? ఆసుపత్రి లోతులలో దాగి ఉన్న మృత్యువు యొక్క చల్లటి గది. నా మనసులో అయితే ఇదే వస్తుంది. చీకటి మరియు భయం రెండూ ఒకేసారి నివసించే ప్రదేశం. చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ భయంకరమైన ప్రదేశం. దాని నిశ్శబ్దం కూడా మిమ్మల్ని భయానికి గురిచేస్తుంది. అక్కడ చాలా భయంకరమైన ఆత్మలు నివసిస్తాయి. అక్కడ ఎప్పుడూ ఒక వింత వాసన వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనసుపై ఒక రకమైన ప్రభావం ఆవహించి ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన గురించి. ఇక కథ మొదలు పెడితే, చాలా సంవత్సరాల క్రితం నేను ఒక పోలీస్ స్టేషన్లో హవాల్దారుగా రిటైర్ అయ్యాను. ఆ సమయంలో మేము కొంతమంది పోలీసులు 2 దొంగల వెంట పడుతున్నాం. మాకు వారు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని రోజులకి వారు కోలుకున్న తర్వాత వారిని లాకప్లో వేశాం. నాకు తెలిసినంతవరకు వారిద్దరూ చాలా పెద్ద రౌడీలు. కానీ లాకప్లో ఉన్నప్పుడు కూడా వారు ఎప్పుడూ భయపడుతూ చాలా నిశ్శబ్దంగా ఉండేవారు. లైట్ ఆపేస్తే కేకలు వేసేవారు. వారికి చీకటంటే చాలా భయం. నేను ఒకసారి మీకు ఇలా ఎందుకు జరిగింది అని అడిగాను. అప్పుడు వారు నాకు చెప్పిన అనుభవాన్ని ఈ కథ ద్వారా మీకు చెప్పబోతున్నాను. దినేష్ మరియు అతని స్నేహితుడు కమలేష్తో జరిగిన సంఘటన ఇది. కమలేష్ను కల్లో అని కూడా పిలిచేవారు. ఆ రాత్రి వారిద్దరూ దొంగతనం చేయలేదు. కానీ గత కేసుల కోసం పోలీసులు వారిని వెతుకుతున్నారు. వారి గురించి సమాచారం తెలియగానే పోలీసులు వారిని పట్టుకోవడానికి వారి వెంటపడ్డారు. దినేష్, కల్లో ఇద్దరు పోలీసుల నుండి తప్పించుకుని పారిపోతున్నారు. పొలాల గుండా, అడవుల గుండా, పొదల గుండా దాక్కుంటూ దొరికిన దారి వెంట పారిపోతున్నారు. ఇద్దరూ ఒక శిథిలమైన ప్రదేశానికి చేరుకున్నారు. అది పాత మూసివేసిన భవనం. బహుశా వారిద్దరూ బాగా అలసిపోయి ఉంటారు. అందుకే వారు కాంపౌండ్ నుండి దూకి లోపల దాక్కున్నారు. ఇద్దరూ ఎక్కడ ఏ ప్రదేశంలో దాక్కున్నారో వారికి అస్సలు తెలియదు. ఆ రాత్రి బాగా చీకటిగా ఉంది. వర్షాకాలం, ఆకాశం మేఘాలతో నిండి ఉంది. కానీ ఆ సమయంలో చినుకులు మాత్రమే పడుతున్నాయి. కొంతసేపు ఇద్దరూ ఒక గోడ పక్కన దాక్కున్నారు. కానీ కొంత దూరంలో పోలీసుల వాహనం వెళ్ళడం చూసి దాక్కోడానికి ఆ భవనంలోనికి వెళ్ళారు. లోపలికి వెళ్ళాక ఇద్దరూ ఒక గదిలో దాక్కున్నారు. చాలాసేపటి వరకు అక్కడే కూర్చుండిపోయారు. ఇద్దరి శ్వాస వేగంగా నడుస్తోంది. చేతులు, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. శరీరం చెమటతో తడిసిపోయింది. పరిగెత్తడం వల్ల ఇద్దరి పరిస్థితి కూడా బాగాలేదు. అప్పుడు దినేష్ కల్లోని అడిగాడు, ఇది ఏ ప్రదేశం? కల్లో వేగంగా ఊపిరి తీసుకుంటూ చీకట్లో అటూ ఇటూ చూడటానికి ప్రయత్నించాడు. మనం చీకట్లో ఎక్కడికి వచ్చామో నాకు అస్సలు తెలియదు. ఇద్దరికీ చదువు రాదు కాబట్టి అది ఏ ప్రదేశమో వారికి తెలియదు. చాలాసేపు కూర్చున్న తర్వాత దినేష్ అక్కడ నుండి లేచి కల్లోతో అన్నాడు, సరే ఇక వెళ్దాం, చాలాసేపైంది. పోలీసులు వెళ్ళిపోయి ఉంటారు. కానీ కల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతనికి మద్యం, మత్తు పదార్థాల అలవాటు ఉంది. ఇప్పుడు అంత దూరం పరిగెత్తిన తర్వాత అతని పరిస్థితి మరింత దారుణంగా మారింది. అతను దినేష్తో తన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. అందుకే ఇంకొంతసేపు ఆగమని కోరాడు. దినేష్ లైటర్ వెలిగించి అటూ ఇటూ చూపిస్తూ అన్నాడు, రా, బయట ఎక్కడైనా ఉందాం. ఇక్కడ నాకు ఉక్కపోతగా ఉంది. ఇక్కడంతా ఒక వింత వాసన వస్తోంది. కల్లో దినేష్ చెయ్యి పట్టుకుని చేతి సాయంతో లేచి నిలబడ్డాడు. కల్లో తన బరువుని మొత్తం దినేష్ మీద వేశాడు. కల్లో శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. సరిగ్గా నడవలేకపోతున్నాడు. అప్పుడు దినేష్ అతనితో అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటకు వెళ్ళి చూసి వస్తాను. కల్లో మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. అప్పుడే గది బయట ఎక్కడో ఒక తలుపు శబ్దం వచ్చింది. శబ్దం విని ఇద్దరూ నిశ్శబ్దంగా అయిపోయారు. దినేష్ లైట్ ఆపేశాడు. ఇద్దరూ అక్కడే చీకట్లో దాక్కుని కూర్చున్నారు. 2-3 నిమిషాలు పూర్తిగా నిశ్శబ్దంగా గడిచిన తర్వాత
కల్లో అన్నాడు. పోలీసులు లోపలికి వచ్చి ఉండరు కదా. దినేష్ తన స్థలం నుండి లేచి తలుపు దగ్గరకు వెళ్ళాడు. అక్కడి నుండి ఎడమ కుడివైపుకు తొంగి చూశాడు. చూస్తే గది కుడివైపున ఒక పొడవైన కారిడార్ ఉంది. అక్కడ ఒక ట్యూబ్లైట్ వెలుగుతోంది. దాని లేత పసుపు రంగు వెలుగు ఆ మూల వరకు మాత్రమే ఉంది. దినేష్ తన కళ్ళు చిన్నవి చేసుకుని ఆ వైపు జాగ్రత్తగా చూశాడు. అదే క్షణం కారిడార్ చివరి భాగంలో ఎవరో నడుచుకుంటూ ఒక గది నుండి ఇంకో గదిలోకి వెళ్ళారు. దినేష్ కళ్ళు పెద్దవైపోయాయి. అతను నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు. అతను నెమ్మదిగా ఆ గది తలుపులు మూయడానికి ప్రయత్నించాడు. తలుపు మూసుకున్నప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చింది. అందుకే అతను దానిని సగం మాత్రమే మూసి కల్లో దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. దినేష్ కల్లోని గోడ వెనుకకు లాగి అన్నాడు, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇప్పుడే నేను ఎవరో ఒక వ్యక్తి గది నుండి ఇంకో గదిలోకి వెళ్ళడం చూశాను. కల్లో గుసగుసలాడాడు. పోలీసులు కాదు గదా. నాకు పోలీసులు అని అనిపించడం లేదు. పోలీసులైతే ఇప్పటికే మనల్ని ఇక్కడంతా వెతికేవాళ్ళు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నట్టుంది. అతని మాట విని దినేష్ ఆశ్చర్యపోయాడు. అతను దినేష్తో అన్నాడు, అమ్మాయా? ఇలాంటి నిర్మానుష్య ప్రదేశంలో, అది కూడా ఇంత రాత్రి అని అన్నాడు. దినేష్ గోడ వెనుక నుండి దాక్కుంటూ మెల్లగా బయటకు చూసి అన్నాడు, ఎవరైనా మనల్ని చూడకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. దినేష్ మళ్ళీ శబ్దం చేయకుండా తలుపు వైపు వెళ్ళాడు. కల్లో కూడా అతని చెయ్యి పట్టుకుని అతని వెనుక వెళ్తున్నాడు. తలుపు శబ్దం చేయకుండా ఉండటానికి సగం తెరిచిన తలుపు నుండి జాగ్రత్తగా ఇద్దరూ నిశ్శబ్దంగా బయటకు వచ్చి అదే గోడకు ఆనుకుని కుడివైపుకు నడవసాగారు. ఇద్దరూ చాలా నిశ్శబ్దంగా తలుపు దగ్గరకు చేరుకున్నారు. చూస్తే అక్కడ తలుపు మూసి ఉంది. దినేష్ కోపంగా అన్నాడు, ఇప్పుడు ఈ తలుపు ఎవరు మూశారు? కల్లో ఇప్పుడు వెనుక వైపు చీకట్లో చూసి అన్నాడు, దానంతటా అదే మూసుకుని ఉంటుంది. దానిపై ఇనుముతో చేసిన లావుపాటి కడ్డీలు ఉన్నాయి. ఆ కడ్డీలపై తుప్పు పట్టిన పెద్ద తాళం ఉంది. అది చూసి దినేష్ కోపంగా తిట్టడం మొదలుపెట్టాడు. అది విని కల్లో, ఏమైంది? ఏ సన్నాసి ఈ తాళం వేశాడు అని చెప్పాడు. కల్లో ఆ వైపు చూసి అన్నాడు, కానీ మనం లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఏ తలుపు లేదు. మరి ఈ తాళం ఎలా పడింది? దినేష్ కూడా కొద్దిగా ఆలోచనలో పడ్డాడు. నీ మాట నిజమే, నేను కూడా చూశాను. ఇక్కడ ఏ తలుపు లేదు. అదే క్షణం వారికి వెనుక నుండి మళ్ళీ ఎవరివో అడుగుల శబ్దం వినిపించింది. కల్లో చూస్తే కారిడార్ చివర అదే పసుపు ట్యూబ్ లైట్ వెలుగుతోంది. అప్పుడు అతను కూడా ఎవరో ఒక గది నుండి ఇంకో గదిలోకి వెళ్ళడం చూశాడు. అతను తన కళ్ళు పెద్దవి చేసుకుని ఆ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆపై ఆ ట్యూబ్ లైట్ మినుకు మినుకుమన్నది. అది చూసి దినేష్ లైటర్ ఆపేశాడు. ఇద్దరూ మొదట దాక్కున్న గదిలోకి తిరిగి వెళ్ళారు. ఇద్దరి పరిస్థితి దారుణంగా మారింది. గదిలోకి వెళ్ళగానే దినేష్ అక్కడి నుండి పారిపోవడానికి గదిని తడిమి చూశాడు. గదిలో ఒక కిటికీ ఉంది, కానీ దానికి ఇనుముతో చేసిన లావుపాటి గ్రిల్స్ ఉన్నాయి. దినేష్ ఇప్పుడు కోపంగా అరిచాడు, అసలు ఈ ప్రదేశం ఏమిటి? దినేష్ ఆ గది తలుపును మళ్ళీ నెమ్మదిగా మూసి కల్లోతో అన్నాడు, గదిలో ఏదైనా వెతుకు, ఏదో ఒక వస్తువు తప్పకుండా దొరుకుతుంది. వారిద్దరూ లైటర్ వెలుగులో అటూ ఇటూ వెతకసాగారు. ప్రతి వస్తువును జాగ్రత్తగా చూశారు. అప్పుడే వారికి అర్థమైంది, వారు ఏ గోడ వెనుక దాక్కున్నారో అది నిజానికి గోడ కాదు, అది ఒక అరుగు. అక్కడ మృతదేహాలను కోసేవారు. అక్కడే ఒక వైపు శవ పరీక్షకు ఉపయోగించే పరికరాలు ఉన్నాయి. గోడలపై మానవ శరీరంలోని వివిధ అవయవాల అనేక ఆకారాలు ఉన్నాయి. అవి కాలంతో పాటు నల్లబడిపోయాయి. అంతటా దుమ్ము, మట్టి ఉన్నాయి. కొన్ని చోట్ల పాచిపట్టి ఉంది. అదంతా చూసి కల్లో అన్నాడు, అరే, ఇది ఒక ఆసుపత్రిలా ఉంది. దినేష్ కూడా ప్రతి వస్తువును జాగ్రత్తగా చూసి అన్నాడు, ఇది కేవలం ఆసుపత్రి కాదు, ఇది ఒక మార్చురీ. ఇక్కడ శవాలను కోసేస్తారు. నేను సినిమాల్లో చూశాను, ఇలాగే ఉంటుంది. నేను అందులో కూడా అలాంటి తెరను చూశాను. ఇదంతా సరిగ్గా అలాంటిదే. కానీ ఈ ప్రదేశాన్ని చూస్తే ఇది చాలా సంవత్సరాలుగా మూసి ఉన్నట్టుంది. అందుకే నేను చూసిన ఆ అమ్మాయి తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంది అని ఆలోచించాను. బహుశా ఆమె నర్సు అయి ఉంటుంది. కల్లో దినేష్ వైపు చూశాడు. అప్పుడు అతను కూడా దానికి బదులుగా అన్నాడు, ఆ నర్సు రాత్రి షిఫ్టుకు వచ్చి ఉంటుంది. మనల్ని చూసి భయపడి ఉంటుంది. ఈ మాట ఆలోచించి వారిద్దరూ సంతోషిస్తున్నారు. అప్పుడే వారి గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.
వారికి బయట నుండి ఏదో శబ్దం వినిపించింది. చూస్తే అదే క్షణం బయట కారిడార్లో మరియు ఆ మార్చరీ గదిలో లైట్లు వెలిగాయి. అక్కడ అన్ని చోట్ల లైట్లు వెలిగాయి. కానీ వెలుగు అంతా ప్రకాశవంతంగా లేదు. బయట చాలా లేత పసుపు రంగులో మసక వెలుగు ఉంది. అన్ని చోట్ల ఏదో పొగలా వ్యాపించి ఉంది. ఎక్కడో ఏదో కరకరమనే శబ్దం వస్తోంది. కల్లో మళ్ళీ కింద కూర్చుంటూ అన్నాడు, ఎవరో ఈ వైపు వస్తున్నట్టుంది. దినేష్, కల్లో ఇద్దరూ మళ్ళీ ఆ అరుగు వెనుక దాక్కున్నారు. ఇద్దరూ దాక్కుని ఆ వైపు చూడసాగారు. అక్కడ ఒక వీల్చైర్ ఉంది. అది దానంతట అదే నడుస్తూ ముందుకు ఎక్కడికో వెళ్తోంది. అది దాని శబ్దం. ఆ వీల్చైర్ దానంతట అదే ఆ గది తలుపు బయట నుండి ముందుకు కదిలింది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ వీల్చైర్ వెనుక ఎవరూ లేరు. అది దానంతట అదే వెళ్తోంది. ఇప్పుడు వారికి ఇది ఆస్పత్రి అని పూర్తిగా నమ్మకం కలిగింది. వారు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. కొంతసేపు కూర్చున్న తరువాత దినేష్ అన్నాడు, రా బయటకు వెళ్దాం, నేను ఇక్కడ ఉండలేను. కల్లో అతని భుజం పట్టుకొని మళ్ళీ కింద కూర్చోబెట్టాడు. వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? కుడివైపు తలుపు మూసి ఉంది. ఎడమవైపు ఏమిటి? ఎవరున్నారో తెలియదు. లైట్ ఎవరు వేశారో తెలియదు. ఈ స్ట్రెచ్చర్ ఎవరు తీసుకుపోయారో అది కూడా తెలియదు. దినేష్ అతని మాటల మధ్యలోనే ఆపేశాడు. స్ట్రెచ్చర్ కాదు, వీల్చైర్. అవును అవును, ఏదైతేనేమి ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు ఒక అసహ్యకరమైన వాసన వస్తోంది. అది దేనిదో కూడా అర్థం కావడం లేదు. దినేష్ కమలేష్ను శాంతపరుస్తూ అన్నాడు, మనం బయటకు వెళ్లకుండా మనం ముందు ఏమి చేయాలో మనకు తెలియదు. ఇలాగో నా దగ్గర కత్తి ఉంది. ఏమైనా అటు ఇటు అయితే మనం నేరుగా లోపలికి వెళ్తాం. అలా చెబుతూ దినేష్ తన జేబులో నుండి కత్తి తీసి కల్లోకి చూపించాడు. అప్పుడు కల్లో దినేష్తో పాటు బయటకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. వారు తలుపు బయట తొంగి చూశారు. అక్కడ ఆ పొడవైన కారిడార్లో కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. కొన్ని మినుకు మినుకుమంటున్నాయి. కానీ వాటి నుండి ఒక వింత కరకరమనే శబ్దం వస్తోంది. అన్ని వైపులా ఏదో తెల్లటి పొగ వ్యాపించి ఉంది. దానివల్ల వారు ముందున్నది ఏమీ చూడలేకపోతున్నారు. దినేష్ కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. కల్లోని వెనుక రమ్మన్నాడు. బయటి గాలిలో తేమ, ఒక చల్లదనం ఉన్నాయి. వారికి ఇప్పటి వరకు అంత భయం కలగలేదు. ఎందుకంటే వారు ఏ ప్రదేశంలో చిక్కుకున్నారో వారికి తెలియదు. రాత్రి సగం కంటే ఎక్కువ గడిచిపోయింది. అక్కడ అకస్మాత్తుగా చలి పెరగడం మొదలైంది. వారిద్దరూ నెమ్మదిగా జాగ్రత్తగా ముందుకు నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి అనిపించింది అక్కడ పొగ మరింత దట్టంగా మారింది. అన్ని వైపులా తెల్లటి పొగ మాత్రమే కనిపిస్తోంది. ఆ నవ్వే శబ్దం విని వారి వెన్నులో వణుకు పుట్టింది. ఇద్దరూ ఒకేసారి శబ్దం వచ్చిన దిశలో తిరిగి చూశారు. వారికి వెనుక ఏమీ కనిపించలేదు. వారు కొంతసేపు అక్కడే ఆగి ఆ శబ్దం వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు కల్లో గుసగుసలాడాడు. ఇక్కడ ఏమీ లేదు. అంటే ఈ ప్రదేశం ఒక శిథిలంలా ఉండేది. కానీ సమయం గడిచే కొద్దీ ఈ ప్రదేశం చనిపోయిన దాని నుండి సజీవంగా మారింది. ఇప్పుడు ఈ వింత శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అసహ్యకరమైన వాసన కూడా పెరుగుతోంది. కల్లో మాట విని దినేష్ కూడా ఆలోచనలో పడ్డాడు. అతను కల్లోతో అన్నాడు, మనం ఇక్కడ నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ఆపై వారు ఎక్కడి నుండి వచ్చారో మళ్ళీ ఆ వైపు తిరిగారు. ఈసారి వారు వేగంగా నడవసాగారు. వారు మళ్ళీ మూసి ఉన్న అదే తలుపు దగ్గరకు చేరుకున్నారు. తలుపుపై ఉన్న చిన్న అద్దాన్ని పగలగొట్టి వారు అక్కడి నుండి బయటకు తొంగి చూసి చీకట్లో బయట అరిచారు. ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని ఇక్కడ నుండి బయటకు తీయండి. మాకు ఇక్కడ ఉక్కబోతగా ఉంది. ఆ ప్రదేశం అంత చిన్నది. అక్కడి నుండి కేవలం తల మాత్రమే బయటకు వెళ్ళగలదు. వారికి వెనుక నుండి మళ్ళీ అదే నవ్వే శబ్దం వినిపించింది. ఇద్దరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆపై ఆ పొగలో నుండి ఎక్కడో కరకరమనే మరియు వీల్చైర్ శబ్దం రావడం మొదలైంది. ఇద్దరూ ఒకేసారి వెనుకకు తిరిగి చూశారు. పొగ కొద్దిగా తగ్గిపోయింది. అప్పుడు దినేష్ అన్నాడు, పద, మనం ఆ వైపు వెళ్దాం. అక్కడ తప్పకుండా ఏదో ఒక దారి ఉంటుంది. కానీ కల్లో ఇప్పుడు చాలా భయపడిపోయాడు. అతను ఆందోళనగా ఉన్నాడు. లేదు, నేను ఇప్పుడు వెళ్ళను. నాకు భయంగా ఉంది. అతను గట్టిగా ఆ తలుపును తెరవడానికి ప్రయత్నించాడు. ఆ కడ్డీలను లాగాడు. తాళాన్ని కొట్టాడు. మరియు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని బయటకు తీయండి, మేము ఇక్కడ చిక్కుకుపోయాం అని అరిచాడు.
అతని ఈ ప్రవర్తనపై దినేష్ అతన్ని శాంతపరచడానికి ప్రయత్నించాడు. అదే క్షణం వారికి దగ్గరలో ఎక్కడి నుండో చాలా భయంకరమైన శబ్దం వినిపించింది. శబ్దం విని కల్లో నిశ్శబ్దంగా ఆగిపోయాడు. నిలబడిన చోటే వణుకుతున్నాడు. దినేష్ కత్తి పట్టుకొని నిటారుగా నిలబడ్డాడు. కల్లో చూసినప్పుడు ఎవరో మనిషి ఆ పొగలో నుండి ఒక వింత శబ్దం చేస్తూ వారి వైపు వస్తున్నాడు. అతని ముఖం చాలా భయంకరంగా ఉంది. పూర్తిగా తెల్లగా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతులు, కాళ్ళు, ముఖంలోని మాంసం కుళ్ళిపోయింది. ఆ భయంకరంగా కనిపించే మనిషి కల్లో పైకి దూకగానే కల్లో భయంతో కింద పడిపోయాడు. ఆ భయంకరంగా కనిపించే మనిషి కల్లోపై దాడి చేశాడు. ఆ గందరగోళంలో దినేష్కు ఏమి చేయాలో అర్థం కాలేదు. అతను తన చేతిలో ఉన్న కత్తితో నేరుగా అతనిపై దాడి చేయడం మొదలుపెట్టాడు. భయంతో అతను తన కళ్ళు మూసుకున్నాడు. అదే స్థితిలో అతను అనేకసార్లు అతనిపై దాడి చేశాడు. వాటిలో కొన్ని దెబ్బలు నేల మీద పడ్డాయి, కొన్ని గోడకు తగిలాయి, కొన్ని అతని శరీరానికి తగిలాయి. కానీ దినేష్ కళ్ళు తెరిచి చూస్తే ఆ దెబ్బలన్నీ కల్లో భుజంపై, చేతులపై పడ్డాయి. అతను నొప్పితో విలవిలలాడుతున్నాడు. అతని చేతుల నుండి రక్తం కారుతోంది. అతను దాడి చేసిన మనిషి ఎక్కడా లేడు. అతను అక్కడి నుండి ఎప్పుడు మాయమయ్యాడో అతనికి తెలియదు. దినేష్ కూడా అక్కడ రక్తం చూసి భయపడిపోయాడు. అతను కల్లోని లేపాడు. కల్లో ఊపిరి వేగంగా పీల్చుకుంటున్నాడు. నేను ఏమి చేశాను? అదే క్షణం అతనికి మళ్ళీ ఆ వీల్చైర్ శబ్దం వినిపించింది. ముందున్న పొగలో నుండి ఒక అందమైన నర్సు వీల్చైర్తో అక్కడికి వచ్చింది. ఆమె ఇద్దరినీ ఒక్కొక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆపై దినేష్ వైపు చూసి అన్నది, వీడిని లేపి ఈ వీల్చైర్పై కూర్చోబెట్టు. దినేష్కు కాస్త ఊరట కలిగింది. ఆ నర్సు ఏదో గొణుగుతోంది. ప్రజలు ఇక్కడికి ఎందుకు వస్తారో తెలియదు. ఇది ఆసుపత్రి కాదు, మార్చరీ అని వారికి తెలియదా? ఇక్కడ కేవలం శవాలు మాత్రమే ఉంటాయి. ఆ నర్సు తనలో తాను ఏదో మాట్లాడుకుంటుంది. దినేష్ కల్లోని లేపి వీల్చైర్పై కూర్చోబెట్టాడు. ఆ నర్సుతో, ఎవరో మాపై దాడి చేశారు. అతను చాలా వింతగా ఉన్నాడు. అంటే మనిషిలా ఉన్నాడు, కానీ మనిషి కాదు అని అన్నాడు. ఆ నర్సు నిశ్శబ్దంగా నడుస్తోంది. దినేష్ చెప్పినదేమీ ఆమెకు పట్టనట్టుంది. ఆమె నిశ్శబ్దంగా కల్లోని పొగలో నుండి ఇంకోవైపుకు తీసుకెళ్తోంది. వాతావరణం అలాగే ఉంది. అంతటా పొగ ఉంది. చాలా చలి పెరిగింది. పైనున్న ఫ్లోరోసెంట్ లైట్ మసక పసుపు వెలుగులో వెలుగుతోంది. దినేష్ ఆమె వెనుక గొనుగుతూ వస్తున్నాడు. ఆమె మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా నడుస్తోంది. ఆపై నడుస్తూ నడుస్తూ ఆమె మధ్యలో ఎక్కడో ఒక తలుపు దగ్గర ఆగింది. అక్కడ ఆగగానే ఆ తలుపు దానంతట అదే తెరుచుకుంది. మేము ఇక్కడ కేవలం దాక్కోడానికి వచ్చాం, దొంగతనం చేయటానికి కాదు అని దినేష్ చెప్పాడు. కానీ వారు ఇక్కడికి రాగానే నర్సు తన పెద్ద కళ్ళతో అతనిని చూస్తూ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. మరియు చాలా వింత స్వరంలో అన్నది, మీరు ఇక్కడికి రాకూడదు, ఇప్పుడు మీరు చనిపోవాలి. అదే క్షణం కల్లో తనంతట తాను అదే తలుపు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తలుపు కూడా పెద్ద శబ్దంతో మూసుకుపోయింది. దినేష్ కల్లో అని అరిచాడు. అతను తిరిగి నర్సు వైపు చూశాడు. మొదట అతనికి అందంగా కనిపించిన నర్సు ఇప్పుడు ముఖం లేదు. ఆ ప్రదేశంలో కేవలం ఒక నల్లటి లోతైన గుంత ఉంది. అది చూసి దినేష్కు మాటలు రావడం ఆగిపోయాయి. అతను అక్కడి నుండి పారిపోతూ ముందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇప్పుడు అతనికి అర్థమైంది, ఇదంతా నిజం కాదు. వారిద్దరూ ఏదో ఒక భూతాల ప్రదేశంలో చిక్కుకుపోయారు. ఇప్పుడు కల్లో ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించాడు. పారిపోతూ అతను అటూ ఇటూ తలుపులను తడిమి చూస్తున్నాడు. ఏదో ఒక వస్తువును వెతుకుతున్నాడు. అక్కడే అతనికి ఒక చెక్క బోర్డు పడి ఉండటం కనిపించింది. అతను ఆ బోర్డు నుండి చెక్కను లాగి తీశాడు. దానిని పట్టుకొని దినేష్ పెద్ద పెద్దగా తలుపును కొట్టడం మొదలుపెట్టాడు. తలుపు తెరుచుకోగానే అదే అరుగుపై కల్లో పడి ఉన్నాడు. అక్కడ శవ పరీక్షలు చేస్తారు. అతని కళ్ళు గది పైకప్పు వైపు చూస్తూ ఉన్నాయి. అతని నోటి నుండి నురుగు వస్తోంది. కల్లో పరిస్థితి చూసి దినేష్ అతన్ని లేపటానికి అతని దగ్గరకు వెళ్ళాడు. అదే క్షణం ఎవరో వెనుక నుండి వచ్చి దినేష్ తలపై కొట్టారు. దినేష్ అక్కడే నేలపై పడిపోయాడు. గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అతని పరిస్థితి పక్షవాతం వచ్చిన మనిషిలా తయారైంది. అక్కడ జరుగుతున్నదంతా అతను చూడగలుగుతున్నాడు, కానీ తన శరీరాన్ని కదిలించలేకపోతున్నాడు. అతను అదే స్థితిలో పడి ఉన్నాడు. అప్పుడు అతను చూశాడు, కొన్ని అడుగులు అతని వైపు వస్తున్నాయి. ఎవరో అతన్ని లేపి వీల్చైర్పై కూర్చోబెట్టారు. ఎవరో వెనుక నుండి నెట్టుకుంటూ ఆ గది నుండి బయటకు తీసుకెళ్లారు. బయటకు వెళ్ళగానే గది తలుపు మళ్ళీ దానంతట అదే మూసుకుపోయింది. ఇప్పుడు అతను ఆ పొడవైన కారిడార్లో ఉన్నాడు.
ఎవరో అతన్ని వెనుక నుండి నెట్టుకుంటూ ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. అతని పరిస్థితి అంత బలహీనంగా ఉంది. అతను వెనుకకు తిరిగి అక్కడ ఎవరున్నారో చూడలేకపోతున్నాడు. అప్పుడే అవే మాటలు అతని చెవుల్లో పడ్డాయి. మీరు ఇక్కడికి రాకూడదు. కుళ్ళిన వాసన పెరుగుతూనే ఉంది. ఫ్లోరోసెంట్ లైట్ కరకరమనే శబ్దం అతన్ని భయాన్ని కలిగిస్తోంది. అతని చేతులు కాళ్ళు భయంతో వణుకుతున్నాయి. అప్పుడే అతనికి ఎక్కడి నుండో ఒక వింత శబ్దం వినిపించింది. చాలామంది ఒకేసారి ఏడుస్తున్నట్లు, కేకలు వేస్తున్నట్లు, అరుస్తున్నట్లు అనిపించింది. ఆ శబ్దం విని అతని శరీరం మరింత చల్లబడటం మొదలైంది. ఆపై ఎవరో అతన్ని ఒక పెద్ద హాల్ లాంటి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతను ఏదో విధంగా తన మెడను పైకెత్తి చూశాడు. లోపల చాలామంది ప్రజలు నిలబడి ఉన్నారు. ఆడవారు, పిల్లలు, వృద్ధులు అందరూ ఉన్నారు. అందరూ గోడ వైపు తిరిగి నిలబడి ఉన్నారు. దినేష్ తన కళ్ళు అటూ ఇటూ తిప్పి చూశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందరూ గోడలకు మేకులను తగిలించినట్లుగా నిలబడి ఉన్నారు. ఎవరి కాళ్ళు నేలపై లేవు. ఆ దృశ్యం చూసి దినేష్ కుర్చీ నుండి లేవడానికి విఫలయత్నం చేశాడు. అతను కుర్చీని గిలగిలా కొట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతని కళ్ళ ముందు అతని మరణం కనిపిస్తోంది. లేవడానికి ప్రయత్నించి అతను కింద నేలపై పడిపోయాడు. అతని వెనుక చాలామంది ప్రజలు నిలబడి ఉన్నారు. ఎవరో శరీరాన్ని చీల్చారు. ఎవరి ఛాతీనో, ఎవరి తలనో, ఎవరి ముఖంపైనో అంతటా కుట్లు వేశారు. కొందరి కళ్ళు మాయమయ్యాయి. ఎవరో తమ సొంత విరిగిన చేతిని ఇంకో చేతితో పట్టుకున్నారు. ఎవరో కాళ్ళు లేకుండా గాలిలో వేలాడుతున్నారు. అక్కడ అన్ని రకాల ప్రజలు ఉన్నారు. దినేష్ వారందరి మధ్య ఒక్కడే ఉన్నాడు. వారిని చూసి అతని మనసులో భయం పెరుగుతూనే ఉంది. వారి నుండి తప్పించుకోవడానికి అతను కేకలు వేశాడు, అరిచాడు. కానీ కదలలేకపోయాడు. అతని మెదడుపై అంత భారం పడింది. అతను నెమ్మదిగా స్పృహ కోల్పోయాడు. అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను ఒక ఆసుపత్రిలో ఉన్నాడు. అక్కడ కూడా నర్సును, చుట్టుపక్కల ప్రజలను చూసి అతనికి షాక్ తగిలింది. అతని మెదడుపై భయం అంతగా ఆధిపత్యం చెలాయించింది. అతను నిజంగా ఒక ఆసుపత్రిలో ఉన్నాడని అర్థం చేసుకోవడానికి అతనికి 4 రోజులు పట్టింది. అతని స్నేహితుడు కల్లో ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. అతని శరీరం పైన అంతటా దెబ్బలు ఉన్నాయి. అతని ఛాతీని మధ్య నుండి చీల్చారు. దినేష్ కోలుకున్నప్పుడు పోలీసులు రాత్రి వారిని వెతుకుతూ అక్కడికి చేరుకున్నారని అతనికి తెలిసింది. పోలీసులు లోపలికి వెళ్ళినప్పుడు వారిద్దరి స్థితిని చూసి పోలీసులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. దినేష్ తన కత్తితోనే కల్లోని పొడిచాడని, అదే కత్తితో అతని ఛాతీని చీల్చడానికి ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. కానీ పోలీసులు అలా అనుకున్నారు. అయితే సమయానికి అక్కడికి చేరుకున్నది కూడా పోలీసులే. అందుకే ఇద్దరి ప్రాణాలు దక్కాయి. ఇది దినేష్ చెప్పిన ఆ సంఘటన. కల్లో చాలా నెలల వరకు షాక్లో ఉన్నాడు. కానీ వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినప్పుడు కూడా వారు భయపడుతూ ఉండేవారు. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు అదంతా నిజమా కాదా అని తెలియదు. లేదా వారు చట్టం నుండి తప్పించుకోవడానికి ఏదైనా కల్పిత కథను సృష్టించారా? లేదా వారు ఇద్దరూ కేవలం నటిస్తున్నారా? ఏదేమైనా ఈ కథ నిజంగా చాలా భయంకరమైనది. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీస్కి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.